హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సండే మేమైతే కొమరల్లి వెళ్ళాలనుకున్నాము. సో స్టార్ట్ అయిపోయాము ఫ్యామిలీ మొత్తం. అండ్ ఇది చాలా రోజుల నుండి అనుకుంటున్నాం కానీ ఈరోజుకి కుదిరిందనమాట. ఫస్ట్ వెళ్ళగానే మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుడికి బోనం చేసి సమర్పించుకుంటాము. తర్వాత దర్శనానికి బయలుదేరుతారు ఎవరైనా. మేమైతే అలాగే చేస్తాము. కొంతమంది దర్శనంకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా బోనం చేస్తారంట. మేమైతే ఈ పద్ధతిలో చేస్తాము. సో దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనానికి వెళ్ళే ముందు గుడి దగ్గర గంగరేవి చెట్టు అనేది ఉంటుంది. గుడి ముందు, గుడి లోపల అక్కడ పట్నాలు అయితే వేస్తారు అందరూ. అంటే దేవుడి కథ చెప్పుకుంటూ దేవుడికి పట్నాలు వేస్తారు. సో అది మొత్తం చూస్తుంటే అంటే చాలా బాగా అనిపించింది. అయితే పట్నాలు వేసిన తర్వాత అందరం మెమరీస్ అయితే మనకి ఇంపార్టెంట్ కదా. సో అందరం ఫ్యామిలీ పిక్స్ దిగినాము, మంచిగా ఎంజాయ్ చేసినాం. అండ్ దర్శనం కూడా బాగా అయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం. ఈ వీడియో అసలు ఎప్పుడో పోస్ట్ చేయాలి. మేము వెళ్ళింది సంక్రాంతికి, కానీ ఇంత లేట్గా పోస్ట్ చేస్తాను అనుకోలేదు, కానీ లేట్గా చేయాల్సి వచ్చింది. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయట చిన్నపిల్లలు ఎలా అయినా షాపింగ్ చేస్తారు. ఎవరైనా చిన్నపిల్లలు అంటే కొనుక్కుంటారు, వాళ్ళ ఇదోటి కావాలంటూ ఉంటారు. మనం ఏం చెయ్యం కదా. కాబట్టి మేమైతే పానీపూరి తిన్నాము. సో ఆకలి వేస్తుంది, ఎందుకంటే దర్శనం అయ్యే వరకు ఏం తినలేదు. సో అందరికి ఆకలితో ఉండేసరికి మేము అక్కడ పానీపూరి తిన్నాము.